నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ పరాభవనామ సంవత్సరం మార్చి 19వ తారీఖు రోజున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఉగాది పచ్చడి ఏ సమయంలో సేవిస్తే మనకు ఈ సంవత్సరం అంతా కూడాను ఆయురారోగ్యాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఉగాది పచ్చడి ఈ యొక్క చైత్రమాసము పాడ్యమి రోజున అనగా మార్చి 19వ తారీఖు రోజునే మనం భుజించాలి. అయితే 11 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల వరకు కూడాను చంద్రహోర ఉంటుంది. మరియు మిథున లగ్నం ఉంటుంది. లగ్నంలో శుభకరుడైనటువంటి గురువు ఉంటాడు. ఓషధులకి అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా చంద్రహోర ఆ సమయంలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి దుర్ముహూర్తము వర్జ్యము అనేటువంటి లక్షణాలు లేని సమయం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ సమయంలో నింబ కుసుమ భక్షణము అనేటువంటిది ఆచరించాలి. అలాగే వీక్షించేటువంటి మన ప్రేక్షకులు కూడా ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండాలి, మంచి జరగాలి, వాళ్ళ యొక్క సంకల్పం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరాలి అనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఏప్రిల్ 1 సాయంకాలం 6 గంటలకి ప్రముఖ శైవక్షేత్రంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, అలాగే రుద్రహోమం, విద్య ఉద్యోగ వివాహ దాంపత్య సిద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు.